ఓం నమః శివాయ. చౌటుప్పల్ వాస్తవ్యులైన ఆర్ వెంకటమురళీ గారు వారి తల్లిగారి వర్ధంతి సందర్భంగా దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే గొప్ప ఆలోచనతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా రక్షణాలయానికి చేరుకుని వారి తల్లిగారైన కీర్తిశేషులు వీరమ్మగారి వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. గోత్రోభవస్య రేపల్లె గోత్రోభవస్య నామధేయస్య కీర్తియేషులు రావూరి వీరమ్మ నామధేయస్య అమ్మా నాన్న నదుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ కీర్తియేషులైన రావూరి వీరమ్మ గారి వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మూకయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సేవామూర్తి ఆర్ వెంకటమురళి గారు, వాణి గారు, వారి కుటుంబ సభ్యులైన ఆర్ కొండలరావు, ఆర్ శ్రీనివాసరావు గారుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. బాగా అద్భుతంగా ఉంది. బాగా అది కాకుండా మా అమ్మ నా ప్రతి సంవత్సరం మేము ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇక్కడ చేస్తున్న యాజమాన్యానికి కానీ ఇక్కడ అనాథాశ్రమంలో నడిపిస్తున్న వీరికి కానీ కృతజ్ఞతలు. చాలా బాగుందండి. మేము ప్రతి సంవత్సరం ఎంతో కొంత సహాయం చేద్దామని అనుకుంటున్నామండి. అమ్మా నాన్న అనాథాశ్రమం ఇది రెండోసారి రావటం. ఇది అన్నయ్య ద్వారా తెలిసింది. మాది స్వస్థలం గుడివాడ. అన్నయ్య ఇక్కడ చౌటప్పుల్లో ఉంటారు, దివ్యస్ ల్యాబ్లో చేస్తారు. అయితే ఇక్కడ తెలిసిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మతిస్థిమితం లేనటువంటి అనాథులు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత ప్రతి సంవత్సరం మా అమ్మగారి కార్యక్రమం కానీ మా నాన్నగారి కార్యక్రమం ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి అనుకున్నాం. రియల్లీ నిజంగా ఇది ఇంత పెద్ద ఆశ్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారంటే చాలా రియల్లీ గ్రేట్. అమ్మా నాన్న ఆశ్రమం వాళ్ళకి చాలా ధన్యవాదాలు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.